హాయ్ ఫ్రెండ్స్, నా 7 శనివారాల వ్రతంలో ఇది రెండవ వారం అండి. రెండవ వారం కూడా నేను సక్సెస్ఫుల్గా నా పూజ అయితే చేసుకున్నాను. సో ముందుగా ఈ పూజకి మనం చేయవలసిన విధులు అయితే కొన్ని ఉన్నాయండి. ముందుగా మనం వెంకటేశ్వర సుప్రభాతం చదువుకోవాలి, అలాగే స్తోత్రం చదువుకోవాలి, ప్రపత్తి మంగళాశాసనము పారాయణ చేసుకోవాలి, అలాగే శ్రీనివాస దండకం చదువుకోవాలి. తరువాత గోవిందనామాలు అయితే పారాయణ చేసుకోవాలండి. మనకి చివరిగా శ్రీనివాస మంగళాశాసనము చదువుతూ దీపారాధన హారతి అయితే ఇవ్వాలి. తరువాత మనం శని ధ్యాన శ్లోకం కూడా చేసుకోవాలండి. అది 19 సార్లు అయితే చేసుకోవాలంట. అలాగే మనకి శని స్తోత్రం కూడా ఉంది, అది కూడా చదువుకోవాలి. ఇది కూడా 7 సార్లు అయితే పారాయణం అయితే చేయాలండి. మనము స్వామివారికి నల్లటి ద్రాక్ష, అలాగే చిమ్మిలి ఉండలు, కొబ్బరికాయ ఇలాంటివన్నీ కూడా మనం నైవేద్యంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని తర్వాత మనం కర్పూర హారతి అయితే ఇవ్వాలి. మనం 7 రంగుల వత్తులతో చేసిన దీపారాధన అలాగే నువ్వుల నూనెతో చేసుకోవచ్చు, అలాగే మనం ఆవు నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. మనం దీపారాధన 7 ఒత్తులు అయితే వేసుకోవాలంటే కొంతమంది 2 ఒత్తులు కూడా వేసుకుని చేసుకోవచ్చండి, అదేమి కాదు. తర్వాత మనం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, పద్మావతీ దేవి అష్టోత్తరము ఇవన్నీ కూడా చదువుకోవాలి ఈ పూజలో. మనకి 7 శనివారాల వ్రత కథ అయితే ఒకటి ఉందండి. మనం ఎప్పుడైతే మనము ఒక కోరిక కోరుకొని ఈ పూజ అయితే చేస్తామో అప్పుడు శనీశ్వరుడు అలాగే వెంకటేశ్వర స్వామి ఇద్దరి కరుణ వల్ల మనకి అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఇక్కడ ఒక కథ కూడా ఉంది. మనము శనీశ్వరుడు గురించి తెలియక మనం శనీశ్వరుని అయితే కొంతమంది గుడికి కూడా వెళ్ళరు, దూరం అయితే పెడతారు. కానీ ఆయన చాలా కరుణగల దేవుడు అండి. ఆయన కూడా మనల్ని కరుణించి మన కోరికలు అయితే నెరవేరుస్తాడు. ఆయన కోరిన కోరిక వల్లనే ఈ 7 శనివారాల వ్రతం అయితే మనకి వచ్చింది. అట్లాగే మనం ఈ శనివారం రోజు బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజాము 4 గంటలకి లేచి స్నానం చేసుకుని పసుపు వస్త్రాలు కానీ నలుపు వస్త్రాలు కానీ ధరించి, కొంతమంది అయితే కలశం కూడా స్థాపన చేసే అలవాటు అయితే ఉంటుంది. మాకైతే అలాంటి లేదు కాబట్టి నేను మామూలుగానే పూజ అయితే చేసుకున్నాను. ఇలా శనేశ్వరుడి పారాయణము, శ్లోకము ఇవన్నీ చదువుకోవాలి. గోవిందనామాలు అలాగే గోవిందనామాలు చదువుకొని చిమ్మిలి అట్లా మహానైవేద్యంగా సమర్పించుకోవాలి. అలాగే సాయంత్రం కూడా పసుపు రంగు బట్టలు అయితే కట్టుకొని మనం ఆ షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో పూజ అయితే చేసుకోవాలి. మహానివేదనగా లడ్డూలు కానీ మనం ఏదైనా సరే చక్కెర పొంగలి కానీ బెల్లం పొంగలి కానీ ఇవన్నీ సమర్పించాలి. వ్రత కథని కూడా చెప్పుకోవాలి. రాత్రిపూట ఎవరైనా అతిథిని పిలిచి ఒక భోజనం అయితే కూడా పెట్టుకోవచ్చండి, అది మనం స్తోమతను బట్టి ఇలా చేసుకోవాలి. ఇలా 7 శనివారాలు నియమనిష్ఠులతో భక్తితో ఏకాగ్రతతో 7 శనివారాల వ్రతాన్ని ఆచరించి మన కోరికలు అయితే తీర్చుకోవచ్చు. ఇంకా తర్వాత ఇంకా వెళ్ళగలిగిన వాళ్ళైతే ఈ పూజ 7 శనివారాలు అయిపోయిన తర్వాత తిరుపతికి కూడా వెళ్ళొచ్చు. అలాగే వడ్డీగా ఇంకొక శనివారం కూడా పూజ చేయాలంటండి. సో ఇప్పుడు మనం మొత్తం కూడా 8 శనివారాలు అయితే పూజ అయితే చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఈ పూజకి సంబంధించి మనం ఈ దీపాలు ఉంటాయి కదండి, ఈ దీపాలు కూడా మనం కొంత ఇవి అయిపోయిన తర్వాత ఆవులకి తినిపించవచ్చు. అట్లాగే లేదంటే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయినా వేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలి. అయితే మధ్యాహ్నం పూట అయితే నిద్ర అయితే పోకూడదండి. ఇట్లా ఒక కథ కూడా మనకి ఉందండి. ఒక పవిత్ర దంపతులు 2 ఉన్నారు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి నిత్యం పూజిస్తూ ఉండేవాళ్ళంట. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత కాశీ నుండి ఒక బ్రాహ్మణుడైతే ఆతిథ్యానికి వచ్చి వాళ్ళ కోరికలైతే విని ఇట్లా ఈ వ్రతం చేసుకోమని చెప్పారంట. అప్పుడు అతను ఆ బ్రాహ్మణుడు ఈ వ్రతాన్ని స్టార్ట్ చేసి అతని కోరికనైతే నెరవేర్చుకున్నాడంటండి. ఇట్లా మనకి ఒక కథ కూడా ఉన్నది. అట్లాగే వెంకటేశ్వర స్వామి దంపతులు ఎవరైనా సరే ఆ దర్శనాన్ని తిరుపతికి కూడా వెళ్తారంట ఈ పూజ అయిపోయిన తర్వాత కూడా. అట్లాగే భక్తి తాత్పర్యాలతో ఎప్పుడూ కూడా ఏడుకొండల వాడిని కాలినడకన కానీ మనం లేకపోతే బస్సులో కానీ ఎక్కడైనా గోవిందనామాలు జపిస్తూ
వెళ్తే మనకి ఆ వైకుంఠ తిరుమల మీద ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము భాగ్యము, అలాగే ఆయన యొక్క అనుగ్రహం అయితే మనకు కలిగి మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. అట్లాగే మనము పొంగలి, అలాగే పులిహోర, వడలు, గారెలు, ఇలా పూర్ణాలు, ఇలా ఏదైనా సరే మనం సమర్పించవచ్చు భక్తితో స్వామివారికి. నేనైతే నువ్వుల లడ్డూలు సమర్పించానండి ఈ వారము. బాయ్ ఫ్రెండ్స్.